హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటి అంటే డిజిటల్ రేషన్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే, డిజిటల్ ఆధార్ కార్డ్స్ వచ్చాయి, డిజిటల్ పాన్ కార్డ్స్ వచ్చాయి, డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ డిజిటల్ రేషన్ కార్డు కూడా గవర్నమెంట్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ రేషన్ కార్డుని చాలా సింపుల్ గా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ స్టెప్ టు స్టెప్ నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ డిజిటల్ రేషన్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఈ విధంగా చూస్తూ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి మేరా రేషన్ 2.0 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ టచ్ చేసి కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మీద టచ్ చేసినట్టయితే మీకు యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఓపెన్ చేసే సమయంలో మిమ్మల్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. అన్నిటికీ కూడా అలో ఇచ్చేయండి. మీరు అలో ఇచ్చినట్టయితే ఈ విధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇవ్వండి. ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా యాజ్ టీజ్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద వెరిఫై విత్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి కింద వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. క్రియేట్ ఎంపిన్, మీరు ఎంపిన్ క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఇది ఎందుకు అంటే మీరు ప్రతిసారి ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్కి ఓటీపీని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంపిన్ ద్వారా మీరు ఈజీగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి. 4 లెటర్స్ ఉంటే సరిపోతుంది. ఎంపిన్ని క్రియేట్ చేసుకోగానే మీకు ఈ విధంగా డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది రేషన్ కార్డు. ఇక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది కూడా ఉన్నాయి. ఈ అన్ని డీటెయిల్స్ ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ రేషన్ కార్డుని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆరో మార్క్ మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా మీకుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ కాగానే మీరు ఓపెన్ చేసుకొని కూడా దీన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిజిటల్ రేషన్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇలా డిజిటల్ రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకునేటటువంటి చాలా ఈజీ ట్రిక్ అనేది ఈ వీడియోలో నేను మీకు తెలపడం జరిగింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.